ఇప్పుడు కవిత ఎంట్రీ ఎట్లా, ఆమె బయటకు వచ్చింది సడన్గా? ఇదే బాగా అడ్వాన్స్ అవుతాడు అంతేనా అని వస్తుండొచ్చు అంతే. కాకపోతే ఏంటంటే కేటీఆర్ లోపలికి పోతే ఇప్పుడు హరీషే కదా, ఆయన ఎట్లాగో బయటికి రాడు, వచ్చినా ఏముండదు, ఈయనే కదా గ్రౌండ్లో. అప్పుడు స్టేక్ తీసుకోవడానికి కవిత గారికి అవకాశం ఉంటుంది. ఆయనకి ఎందుకు ఇవ్వాలా, నేనేనా ఉంటుంది కానీ న్యాచురల్ ఏమి ఇచ్చిండ్రు నాకు అన్నట్టు కూడా ఉంటుంది కదా. ఎంపీ ఇచ్చి ఓడగొట్టిరి అన్ని రకాల అక్కడ ఆమె సఫరర్. సో ఆ పరిస్థితి ఇప్పుడు అయినా కూడా ఒక ఎలిజిబిలిటీ తెచ్చుకుంది కాబట్టి జైలుకు పోయి పార్టీకి అనే దాంతో నిన్ను అన్నట్టుంది. కానీ ఏదేమైనా వాళ్ళ మధ్యన కుటుంబంలో ఏం జరుగుతుంది అనేది ఎవరిని తెలియనియరు, కానీ కుట్రలు మాత్రం జరుగుతున్నాయి. దీంట్లో మాత్రం ఐక్యత ఉండదు. మరి అది ఎట్లా జరుగుతుంది అనే విషయం చూడాలి. అందరు కలిసి చేస్తురా. ఇప్పుడు దీంట్లో డీవియేషన్స్ అయితే లేవుగా, కానీ ఒక పెద్ద ఆయన చెప్పిండు, కులగణన బీసీ జనగణన అనేది బీసీలకు వ్యతిరేకంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ ఇట్లానేమో మనోడు కేటీఆర్ అంటుండు. తాను కవిత గారేమో మన చేసి పోస్ట్ చేసింది కదా, ఎక్స్లో పోస్ట్ చేసింది. అంటే ఏంది, షీజ్ ప్రో కులగణన అన్నట్టుగా. ప్యారిటీస్ ఉన్నాయి, అన్నిటి మధ్యన కొంత కన్ఫ్యూజన్ ఉంది. మళ్ళీ డాడీ చెప్పినట్టు తినాలి, వాళ్ళ అస్తిత్వం చూసుకోవాలి, మామ చెప్పినట్టు తినాలి, మళ్ళీ నాది ఏందని చూసుకోవాలి, ఏది కావద్దు. ఇక్కడ ఈ వీళ్ళకి కొంత కన్ఫ్యూజన్. బట్ ఎక్కువ శాతం నేను అంటున్నా, ప్రభుత్వము మేము ఏం చేస్తున్నామో పదే పదే చెప్పుకునేది మరిచి వీళ్ళ మీద పడి ఏంది పంచాయతీలకు. ఇప్పుడు ఒక అఫ్కోర్సు వీళ్ళకు ప్యాకేజ్లో కొన్ని టీవీలు కొన్ని పేపర్లు ఎలక్షన్స్ వరకు కూడా, ఎలక్షన్స్ దాటినాక కూడా ఏమంటారు వాళ్ళను ఒక అగ్రిమెంట్తో ఉన్నాయి. అవి అయిపోయినాక ఆ టీవీలు ఆ పేపర్లు కూడా వెనకకు వచ్చేస్తాయి. కానీ వీళ్ళ వార్తలు వీళ్ళ న్యూస్ మొత్తం టీవీలలో పేపర్లు వచ్చేసరికి మనం అదే మాట్లాడుకోవాల్సి వస్తుంది. చివరికి ఇప్పుడు ఈ 10-15 రోజుల ప్రోగ్రామ్ కూడా ఎందుకు పెట్టినా, అసలు మనం ఏం చేసినామో చెప్పేది పోకుండా ఓ ఇద్దరు గాయగా వచ్చి మొత్తుకుంటా ఉంటే వాళ్ళే మడిపడి మనం ఎందుకు మొత్తుకుంటున్నాం అనే ఉద్దేశంతోనే ఇలా మంత్రుల నుంచి మొదలు పెడితే ముఖ్యమంత్రి గారైనా మిగతా పార్టీ శ్రేణులైనా ఏం చేసినామో అది చెప్పుకుందాం, ఏం చేయలేదో ఎట్లా చేస్తామో చెప్పాలి. అది చెప్పుకోవాల్సింది పక్కన పెట్టేసి మేము అనవసరంగా వాళ్ళ మీడియా ఇచ్చే లైన్ను, వాళ్ళ మీడియా ఇచ్చే ఏమంటారు కాంట్రాస్ట్ను, వాళ్ళ మీడియా ఇచ్చే పొలిటికల్ రివ్యూస్ను వాటి మీద స్పందించడం కంటే కూడా గవర్నమెంట్ కదా చేసిన పనులుగా చెప్పేది. ఇప్పుడు మీడియా రెండు రాజకీయ పక్షాల మధ్యన వైరాన్ని కాదు కదా పెట్టేది, ప్రజలు కదా అల్టిమేట్గా. మీడియా కూడా ప్రజల కోసమే, ప్రభుత్వం ప్రజల కోసమే, విపక్షాలు ప్రజల కోసమే. ప్రజల చర్చ రావట్లే. 18,000 కోట్లు ఇచ్చినావు, ఇంకో 10,000 కోట్లు 12,000 కోట్లు ఎందుకు ఇస్తలేవు? ఇది అడగాలి కదా వాళ్ళు. ఇది కాదు వాళ్ళు అడిగేది. అసలు రైతు రుణమాఫీ కాలేదు పో అన్నాడు. ఇట్లా మాట్లాడుతుంటే ఒక ఆయన అన్నాడు, అరే మీరు 10,000 కోట్లు ఇస్తే రైతు భరోసా అయిపో అందరికి వచ్చు, ఈ రైతు రుణమాఫీ అందరికి ఉండదు కదా. 18,000 కోట్లు చేసినా మంచి పేరు తెచ్చుకోలేకపోతుంది. 10,000 కోట్లు ఇస్తే రైతు రుణమాఫీ వస్తే, రైతు భరోసా వస్తే అందరు కూడా ఇచ్చేసిండు అని అంటుండు. అంటే మేము ఏది ప్రయారిటీ ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండాలని మేము అనుకుంటున్నాం. ఏది తక్కువ చేసిండ్రు, ఇప్పుడు మా వాళ్ళు చెప్పిన మా సిరీస్ ఆఫ్ ఇప్పుడు పథకాల అమలుకు సంబంధించి చూడండి, ప్రతి ఒక్కటి నెరవేర్చుకుంటూ వస్తున్నాం. బట్ వీళ్ళ గాయాల పడేదానికంటే కూడా వాళ్ళని లైట్గా తీసుకోవడం బెటర్.